అధికారుల నిర్లక్ష్యం ఓ వాహనదారుడి ప్రాణాల మీదకు తెచ్చింది. వాటర్ వర్క్ డిపార్ట్మెంట్ వాళ్లు గుంత తవ్వి వదిలేయడంతో ఓ యువకుడు అందులో పడి గాయాల పాలయ్యాడు. హైదరాబాద్ సఫిల్గూడలో జలమండలి సిబ్బంది గుంతలు తవ్వారు. అయితే వాటిని అలాగే వదిలేయడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ సఫిల్గూడ మీదుగా సికింద్రాబాద్ వెళుతున్న ఓ యువకుడు బైక్ తో సహా గుంతలో పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, అసలు ఏం జరిగింది? గుంత చాలా పెద్దగా కనిపిస్తోంది, అయినప్పటికీ అతను అందులో ఎలా పడ్డాడు? ఏమంటున్నారు దీనికి సంబంధించి స్థానికులు? ఎంతకాలంగా అక్కడ గుంత అలాగే వదిలేశారు? ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో మల్కాజ్గిరికి సంబంధించినటువంటి దాదాపు అక్కడ వాటర్ వర్క్స్ జరుగుతున్నాయి. చాలా నెలల నుంచి అక్కడ పనులు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని పనులను పూర్తి కానికుండా అసంపూర్తిగా వదిలేయడంతో దాదాపు అక్కడ పనులన్నీ నిలిచిపోయాయి. దాంతో అక్కడ రోడ్డు మీద వెళ్తున్నటువంటి బైకులు కూడా లోపలికి కూర్చుండిపోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం జరిగినటువంటి ప్రమాదంలో ఓ వ్యక్తి సీరియస్ గా గాయపడడం జరిగింది. ఆయన హాస్పిటల్కి తరలించారు. అయితే హైదరాబాద్ చుట్టుపక్కల పరిధిలో 56 రిజర్వాయర్లు నిర్మించాలన్న నేపథ్యంలో వాటర్ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయం దాదాపు హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 2700 కిలోమీటర్ల పరిధిలో గుంత తవ్వాలని నిర్ణయించారు. అయితే ఎలాంటి జాగ్రత్తలు పాటించకపోవడము, అక్కడ కాషన్ బోర్డ్స్ హెచ్చరికల బోర్డులు కూడా పెట్టకపోవడం మూలంగా కూడా అటుగా వెళ్తున్నటువంటి ప్రయాణికులు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం ఉంది. హైదరాబాద్ వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీటిపైన నిర్లక్ష్యంగా ఉన్నమాట వాస్తవం చెప్పుకోవాలి. గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించి హెచ్చరికలు జారీ చేయమని పదే చెప్తున్నా గానీ అక్కడ ఎలాంటి హెచ్చరికలు చేయకపోవడం మూలంగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పి స్థానికులు ఆరోపించడం జరిగింది. దీనికి సంబంధించి వాటర్ బోర్డు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాము. అయితే గతంలో చేపట్టిన పనులు వీటిపైన ఇంకా పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది కనుక అక్కడ పనులు నిదానంగా చేపడతామని చెప్పి కూడా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డైరెక్టర్ చెప్తున్నారు. అయితే ఇది ఈ ఒక్క ప్రాంతంలోనే కాదు, చాలా ప్రాంతంలో ఇలా అసంపూర్తిగా వదిలేసినటువంటి పనులు ఉన్న నేపథ్యంలో ఇంకా అక్కడక్కడ జరిగే ప్రమాదాలు ఉన్నాయి. అయితే 2700 కిలోమీటర్ల పైప్ లైన్ వర్క్ ని మే నెలలో పూర్తి చేస్తామని చెప్తున్న వాటర్ బోర్డు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంలో మాత్రం తీసుకోకుండా అలానే పూర్తిగా అసంపూర్తిగా వదలడం మూలంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నది ఓపెన్ లో ఉన్న సీక్రెట్. దీనిపైన ఎంక్వైరీ చేస్తామని వాటర్ బోర్డు ఎండీ చెప్తున్నారు. అయితే ఎంక్వైరీ కన్నా ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పి కూడా స్థానికులు కోరడం జరుగుతుంది. ప్రతిభ దినకర్, ప్రస్తుతం యువకుడి పరిస్థితి ఏ విధంగా ఉంది? తీవ్రంగా గాయాలయ్యాయని చెబుతున్నారు కదా? ఆయనకు సంబంధించి వెంటనే అక్కడ గుంతలో పడిన వెంటనే లోపల కూర్చుండిపోవడంతో దగ్గరలో ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఆయన్ని ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే వాటర్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో దానికి సంబంధించి ఏదైనా ఉన్నా కానీ మేము చూసుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి వాటర్ వర్క్ మేనేజర్స్ ని అక్కడికి వెళ్ళమని చెప్పి కూడా వాటర్ బోర్డు ఎండీ చెప్పడం జరిగింది. సో ఇక్కడ అతని పరిస్థితిని ఎండీకి వివరించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి విషయాలు కూడా మేము త్వరలోనే చెప్తామని కూడా వాటర్ బోర్డు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అతనికైతే సీరియస్ గా ఉన్నమాట వాస్తవం. Right. Thank you, Dinakar.